మన దేశానికి విదేశాలకి తేడా ఏంటంటే, మన దేశంలో బంగ్లాదేశీలు వచ్చి ఉండొచ్చు హైదరాబాద్‌లో, కర్ణాటకలో. కానీ తమిళోళ్ళు, ఆంధ్రోళ్ళు రాకూడదు కర్ణాటకకి. లేకపోతే మలయాళోళ్ళు రాకూడదు. తమిళనాడుకేమో పక్క రాష్ట్రాలోళ్ళు రాకూడదు. బంగ్లాదేశ్ వాళ్ళు రావచ్చు, బర్మా వాడు రావచ్చు. మన తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు వస్తే తప్పు తప్పించి మిగతా వాళ్ళు. ఇది మన నాయకుల యొక్క కుచ్చిత బుద్ధికి సజీవ సాక్ష్యం. విదేశాల్లో, యూరప్ దేశాల్లో, ఇక్కడికి మన దేశంలో బంగ్లాదేశ్ వాళ్ళని తిప్పి పంపుతామంటే ఉద్యమాలు జరుగుతుంటే, యూరప్ దేశాల్లో తిప్పి పంపమని ఉద్యమాలు జరుగుతున్నాయి. వాళ్ళ దేశ వ్యతిరేక వ్యక్తులు వాళ్ళంతా అన్నటువంటి చొరబాటుదారుల్ని శరణార్థులుగా పరిగణించి మన దేశాల యొక్క సొమ్ములతో మేమందరం కష్టపడి కట్టిన పన్నుల సొమ్ముతో వాళ్ళని అత్తారింటికి వచ్చిన అల్లుళ్ళలాగా చూడటం కుదరదని తేల్చి చెప్తున్నారు. ఇది తాజాగా మరొకసారి జర్మనీలో మైగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఉద్యమం జరిగింది. ఒక్క చోట కాదు, ముందు జరిగినటువంటి బెర్లిన్, హాంబర్గ్, ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలైనటువంటి తుతింగెన్ లాంటి ప్రాంతాలలో కూడా ఉద్యమాలు ప్రారంభమైనాయి.